రైట్. ఇక తిరుపతిరావు గారు మీ దగ్గరికి వస్తే, పూడి తిరుపతిరావు గారు, రైట్, అసలు కాన్సిక్వెన్సెస్ అన్నీ చాలా వేగంగా మారిపోయినటువంటి పరిస్థితి ఎలక్షన్స్ ముందు. సో పరిణామాలన్నీ కూడా అసలు కలుస్తుందా కలవదా, కలిస్తే పరిస్థితులు ఏంటి, వీళ్ళు కలవకుండా ఎలా చేయాలి అనేది వైసీపీ నాయకుల విమర్శలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. చాలా చాలా అందరూ కూడా ఒక ప్రశ్న, అసలు నిజంగా బీజేపీ టీడీపీతో కలిసే అవకాశం ఉంటుందా, అంత నిజంగా ఇప్పుడు మురళీ గారు అన్నట్లుగా పవన్ కళ్యాణ్కి అంత ఇది ఉందా, అంత ర్యాపో ఉందా, కేంద్ర పెద్దలతో మాట్లాడి అయోధ్య కుదిర్చే అంత ర్యాపో ఉందా అనేది కొంతమంది నాయకుల్లో, ఆ పార్టీల నాయకుల్లో ఉన్నటువంటి సందిగ్ధం ఉన్నటువంటి పరిస్థితి వాస్తవమే. కానీ అవన్నీ పటాపంచలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కూటమిగా ఏర్పరచడానికి ఒప్పించినప్పుడు అప్పుడు ఏంటి, మీరేమనుకున్నారు? అండి, డెఫినెట్ గా అంటే రాజకీయ పక్షాలు అదే ఎప్పుడు మనం వాడేది శాశ్వత శత్రుత్వము, శాశ్వత మిత్రత్వము, ఇలాంటి పదజాలాలు ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏదో 24లో కలవలేదు, లేకపోతే 14లో కలవలేదు, లేకపోతే 4లో కలవలేదు, లేకపోతే 9లో కలవలేదు. అంతకు ముందు దశాబ్దాలుగా మేము కలిసి పనిచేసిన వాళ్ళు. రాజకీయ పార్టీలో విభేదాలు, ఒక పార్టీలోనే విభేదాలు వచ్చినటువంటి సందర్భాలు సహజంగా ఉంటాయి. అది ఏ పార్టీ అనే, ఈవెన్ మా పార్టీ కూడా. నిన్న మేము నరేంద్ర మోడీ గారు గెలుపు కంటే కాసేపటి ముందు, గెలిచిన తర్వాత కూడా యశ్వంత్ సిన్హా అని ఒక పెద్ద మనిషి ఒకప్పుడు మా దగ్గరే ఉండేవాడు, మా అగ్రనాయకుల్లో ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోడీ గారి మీద, ఎగ్నెస్ట్ స్టేట్మెంట్. సో అంటే ఒక పార్టీలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తుల మధ్య ఉండేటప్పుడు రెండు పార్టీల మధ్య సహజంగా ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా ఇవాళ ఏదో మేము సమర్థించుకోవడానికి కాదు, కానీ ఎప్పుడైనా సరే అదే ఆ స్థాయి. ఇంకొకటి కూడా చెప్తాను నేను, మేము కలిసిన సందర్భంలో వైసీపీ మమ్మల్ని ట్రోల్ చేసినటువంటి విధానం తీసుకుంటే, అంటే ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారి మాటలు, ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి మాటలు ప్రతిగా మాట్లాడినవి, ఒకవైపు ఏమో అమిత్ షా గారి మాటలు, ఒకవైపు ఏమో వాళ్ళు మాట్లాడింది. ఈవెన్ మాలాంటి చోటా మోటా నాయకులు మేము ఈ డిబేట్లలో మాట్లాడిన వాటి మీద కూడా ట్రోల్ చేసినటువంటి సందర్భం వాస్తవమే. ఆ రోజు ఏం మాట్లాడాము, ఈ రోజు ఏం మాట్లాడాము. అవును. సో అంటే ఇటువంటి ఈ వాతావరణం నిర్మాణం అయ్యేటప్పుడు మాకైతే మాత్రం ఒక రెండు అభిప్రాయాలు బలంగా ఉండేవండి. ఒకటో అభిప్రాయం ఏంటనేసి అంటే, ఇందాక మీరు ప్రశ్నించింది, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని కలపగలరా అనే విషయంలోన ఖచ్చితంగా బలమైనటువంటి అభిప్రాయం మాకు ఉండేది, కలపగలరు అని ఉండేది. ఓకే, అందులో మాకు డౌట్ లేదు, కలిపేస్తారు, ఖచ్చితంగా కలిపేస్తారు. ఇంకా చెప్తాను మీకు, నా పోటీ వాళ్ళం విడిగా అయితే పోటీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట గుర్తొచ్చి శుభ్రంగా చేతులు కట్టుకుని కూర్చుండేవాళ్ళు. ఖచ్చితంగా కలిపేస్తాడు, రిలాక్స్ అయిపోయేవాళ్ళు, అందులో డౌట్ లేదు. ఓకే. అంటే రెండవది ఏదైతే ఉందో, మాకు భయం వల్ల ఎక్కడ ఉండేది అనేసి అంటే, కలిసిన తర్వాత కూడా ఫలితం ఎలా ఉంటుంది అనే దాని మీద మాత్రం సంశయాత్మకం. కలవడం విషయంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని కలిపి మొత్తం అందరం ఎన్డీఏగా ముందుకెళ్దాము అని ప్రకటించారో ఆ రోజే మాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ఈయన కలిపేస్తాడని చెప్పేసి. కానీ విశ్వాసం లేనిది ఎక్కడనేసి అంటే, కోయిపేమో వాళ్ళ మేకపోతు గాంభీర్యం, ఏది మా మురళి గారు చెప్పినట్టుగా సింహం ఉంది కదా, ఇవాళ అది సింహం కాస్త పులి, పులి కాస్త పిల్లి అయిపోయింది అనుకోండి. ఓకే. అంటే వాళ్ళ మేకపోతు గాంభీర్యం చూసి, ఒకవైపు మొన్ననే కదా మేము నిజంగా ట్రోల్ చేస్తుంటే మాకు కూడా భయం అనమాట, ఎక్కడ కన్సాలిడేట్ అవదేమో అవుట్ అన్నారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒకటి డెఫినెట్ గా రాష్ట్రంలో ఎన్డీఏ కలిసి ప్రయాణం చేయడానికైతే మాత్రం, నేను ఇవాళ చెప్పడం కాదు, లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదు, ఇవాళ మోడీ గారు చెప్పిన తర్వాత ఇంక మేము మాట్లాడేది ఏమి ఉండదు. ఒకటోది, అగ్రనైతే ఒప్పుకున్న తర్వాత మీరు తాంబూలం ఇచ్చినట్టే కదా, అదే అంటున్నా. రైట్. ఇక కమింగ్ టు జన సైన్యం.